My name is G. Ashok. Next. పోలీస్ డిపార్ట్మెంట్లో ర్యాంక్స్ అంటే ఫస్ట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, అడిషనల్ ఎస్పి, ఎస్పి, డిఐజీ, ఐజీ, అడిషనల్ డీజీ, డీజీపీ అంటే ఇన్ని ర్యాంక్స్ ఉంటాయి. అర్థమైందా? ఫైనల్ లాస్ట్ స్టేట్ బాస్ ఎవరు ఉంటారు? డీజీపీ ఉంటారు. ఒక డిస్ట్రిక్ట్కి ఎస్పీ ఉంటారు. ఒక స్టేషన్కి ఎస్హెచ్ఓ. ఆయన ఎస్హెచ్ఓ అంటే ఇన్ ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ కావచ్చు, లేకపోతే ఇన్స్పెక్టర్ కావచ్చు, లేకపోతే ఏసీపీ కావచ్చు. అంటే బేసింగ్ ఆన్ ది పాపులేషన్ అండ్ మన యొక్క అంటే ఏది సిటీ ఓరియంటెడ్ అయితే ఎక్కువ ర్యాంక్ ఉంటారు. లేకపోతే చిన్న పల్లెటూరు లాంటిది అయితే ఎస్ఐ ఉంటారు. మామూలు అదర్ మహారాష్ట్ర అయితే అన్ని పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ర్యాంకే ఉంటారు, అంటే సిఏ ర్యాంక్. సరేనా? ఇంకా అడగండి. నాలాగా కావాలంటే ఏం కావాలంటున్నావా? ఓకే, నాలా కావాలంటే నాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అంటే చదువులో అండ్ ఫిజికల్గా రెండు మనకి రెండు రకాలుగా మనము ఫిట్ ఉండాలి. ఈ రోజులలో మనము పోలీస్ కావాలంటే కొంచెం ఫిట్నెస్ అంటే మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అమ్మాయి చేసేస్తుంది కాబట్టి ఫిజికల్ ఈవెంట్స్ 5 ఉంటాయి తెలుసా మీకు? లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 5K ఉంటుంది. అదేవిధంగా 800 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్ ఉంటుంది. ఈ 6 ఈవెంట్స్ ఉంటాయి. అంటే బేసిక్గా పెద్ద ఈవెంట్ అంటే 5K, తర్వాత 5 ఈవెంట్స్ చిన్నవి ఉంటాయి. అవన్నీ మీరు పాస్ కావాలి. అదేవిధంగా మీరు ఎగ్జామ్లో కూడా పాస్ కావాలి. అయితేనే మీరు పోలీస్ కాగలుగుతారు. ఓకేనా? ఇంకా ఓకే, ఫంక్షన్స్ అంటే మన ఫంక్షనింగ్ అంటే ఫస్ట్ రిసెప్షన్, ఒక రిసెప్షన్ ఉంటుంది. అంటే ఫంక్షన్స్ అంటే మెయిన్గా బేసిక్గా మన స్టెప్ బై స్టెప్ ఉంటాయి కొన్ని. అంటే దానికి ఒక అంటే ఫిక్సప్ అనేది ఉండదు. కాకపోతే మనం బేసిక్గా చెప్పే ఫంక్షన్స్ ఏమంటే ఫస్ట్ మనం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ రాగానే ఫస్ట్ రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్లో మీరు మీ కంటెంట్ మీరు రాసుకోగలుగుతానేమో మీరు రాసుకొని రావచ్చు. లేకపోతే మా వాళ్ళకి రిసెప్షన్ ఆఫీసర్ ఉంటుంది, అమ్మాయి అంటే కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. ఆమె ఆర్ఓ అంటారు, సర్టిఫికేట్ ఆర్ఓ, రిసెప్షన్ ఆఫీసరు. అందులో మీరు కంప్లైంట్ మీరు రాసిస్తే ఆ అమ్మాయి అక్కడ ఎంట్రీ చేస్తుంది. ఎంట్రీ చేసి స్కానర్ తీసుకొచ్చేసి సరిగ్గా కంప్లైంట్ వచ్చింది అని చెప్పి అంటే మనం ఎండాల్ చేసిన తర్వాత దాని ఎంక్వైరీ కోసము హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్కి మనం ఎండాల్స్ రాసిస్తాము. వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వస్తారు. ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని మీద ఏం ఫైనల్ డిసిషన్ ఏం తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎస్ఓగా నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత దాన్ని ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ చేయడమా లేకపోతే అది ఫాల్స్ పిక్స్ అయితే క్లోజ్ చేయడమా అని చెప్పేసి డిసైడ్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాము. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఎఫ్ఐఆర్ కాపీ చేసి దాన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము మళ్ళీ ఛార్జ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ట్రయల్ అక్కడ కోర్టు జరుగుతుంది. ఇది ఫంక్షనింగ్ అంతా. ఈ ఫంక్షన్స్ అంటే దానిలో రకరకాల ఈ సిస్టంలో భాగంగా రకరకాల ఫంక్షన్స్ అంటే ప్రొసీజర్ అంతా ఉంటుంది. అంతా మీకు చెప్పిన డెప్త్గా అర్థం కాదు. ఇది బ్రీఫ్గా ఇది. ఇంకా హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఆఫీసర్ అంటే నేనే. అదే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ నేనే, అంటే స్టేషన్ ఆఫ్ ద ఆఫీసర్ అంటారు దాన్ని. నేను నా పేరు జేషుక్. నేను ఎస్ఐగా ఇక్కడ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాను. ఒకవేళ అంటే ఈ ఇన్స్టిట్యూషన్కి నేను ఫర్దర్గా ఇప్పుడు ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు సిటీ ఉన్నాయి కదా, సిటీ టౌన్స్ నిర్మల్ కానీ బైన్సా కానీ ఇప్పుడు నిజామాబాద్ కానీ అలాంటి టౌన్స్లో ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఎస్హెచ్ఓగా ఉంటాడు. దానికి అతనే ఆ పొజిషన్ అతనే హెడ్. ఒకవేళ మనం ఇంకా ఇప్పుడు ముంబై లాంటి సిటీ తీసుకుని అనుకోండి, ముంబైలో ఏసీపీ ర్యాంక్ అంటే డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ హెచ్ఓ ఉంటారు. అంటే బేసింగ్ అండ్ పాపులేషన్ ఉన్న అక్కడ ఉన్న కల్చర్ని బట్టి అక్కడ ఉన్న మన సిటీ దాన్ని బట్టి మనం ర్యాంక్ని డిసైడ్ చేస్తారు. అది మనం గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అవుతుంది. దానికి మనము మనదేమి ఉండదు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ర్యాంక్ను బట్టి అక్కడ హెచ్ఓగా యాడ్ చేస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ కేసెస్
ఇంట్లో ఎట్లా ఓ వెరీ గుడ్. పోలీస్ జాబ్ చేసే వాళ్ళు ఇంట్లో ఏ విధంగా మేనేజ్ అంటే అతను అడిగిన దానికి అంటే పోలీస్ స్టేషన్ మీరు బిజీగా ఉంటారు సార్, మరి ఇంట్లో ఏ విధంగా మేనేజ్ చేస్తారు అంటే బిజీగా ఉండేటప్పుడు మరి పోలీస్ ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి టైం ఇవ్వలేం కాబట్టి వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తారంటే మనం ఫస్ట్ టైం అనేది కేటాయించుకోవాలి. మేనేజ్ అంటే ఎనీ సిస్టమ్ మనమైనా పోలీస్ స్టేషన్ కానీ టీచర్ అయినా ఇంకా వేరే డాక్టర్ అయినా ఎవరైనా రకరకాల ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళైనా